ఇప్పుడు మనం ఓ పెద్ద దొంగతనం గురించి చెప్పుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ బ్రాండ్లైన బ్యాలెన్సియాగా, గూచి, అలాగే అలెగ్జాండర్ మెక్వీన్ల కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరస్తులు దొంగిలించారు. ఈ దాడిలో కోట్లాది మంది ఖాతాదారుల పేర్లు, ఈమెయిల్ చిరునామాలు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు, అలాగే వారు ఈ లగ్జరీ బ్రాండ్లలో ఖర్చు చేసిన మొత్తం సమాచారం చోరీ అయిపోయింది. ఈ బ్రాండ్ల మాతృ సంస్థ అయిన కేరింగ్ ఈ దాడిని ధృవీకరించింది. వారు సంబంధిత డేటా రక్షణ అధికారులకు ఈ ఘటన గురించి తెలియజేశారు. అయితే కార్డు వివరాలు వంటి ఆర్థిక సమాచారం ఏదీ దొంగిలించబడలేదని ఆ సంస్థ తెలిపింది. ఈ సైబర్ దాడి వెనుక ఉన్న నేరస్తుడు తనను తాను షైనీ హంటర్స్ అని పిలుచుకుంటున్నాడు. అతను 74 లక్షల ప్రత్యేక ఈమెయిల్ చిరునామాలకు సంబంధించిన డేటాను దొంగిలించినట్లు చెప్పుకున్నాడు. అంటే బాధితుల సంఖ్య కూడా దాదాపు ఇంతే ఉండొచ్చు. బీబీసీకి రుజువుగా అందించిన చిన్న నమూనాలు వేలాది ఖాతాదారుల వివరాలున్నాయి. అవి నిజమైనవిగా కనిపిస్తున్నాయి. ఈ డేటాలో ఒక ముఖ్యమైన వివరం మొత్తం అమ్మకాలు. ఇది ఒక వ్యక్తి ఆయా బ్రాండ్లలో ఎంత డబ్బు ఖర్చు చేశాడో చూపించేస్తోంది. కొందరు ఖాతాదారులు $10,000 కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు, మరికొందరు $30,000 నుండి $86,000 వరకు ఖర్చు చేసినట్లు బీబీసీ విశ్లేషణలో తేలింది. ఈ సమాచారం బాధితులకు ప్రమాదకరం. ఎందుకంటే ఈ డేటాను ఇతర నేరస్తులకు లీక్ చేస్తే ఎక్కువ ఖర్చు చేసిన వారిని లక్ష్యంగా చేసుకుని మరిన్ని సైబర్ దాడులు లేదా స్కామ్లు జరగొచ్చు. షైనీ హంటర్స్ ఒంటరిగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అతను ఏప్రిల్లో కేరింగ్ ద్వారా ఈ లగ్జరీ బ్రాండ్లపై దాడి చేసినట్లు టెలిగ్రామ్ ద్వారా బీబీసీకి తెలిపాడు. జూన్ ప్రారంభంలో అతను కేరింగ్ను సంప్రదించి బిట్కాయిన్లో ర్యాన్సమ్ చెల్లించమని డిమాండ్ చేశాడు. అయితే కేరింగ్ ఈ ఆరోపణలను ఖండించింది. తాము హ్యాకర్తో ఎటువంటి సంభాషణలు జరపలేదని చెప్పింది. చట్ట అమలు సంస్థల సలహా మేరకు రాన్సమ్ చెల్లించడాన్ని కేరింగ్ నిరాకరించింది. జూన్లో ఒక అనధికార కోడ్ మా సిస్టంలలో తాత్కాలికంగా ప్రవేశించి కొన్ని బ్రాండ్ల నుండి పరిమిత ఖాతాదారుల డేటాను దొంగిలించింది. అయితే బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డు సమాచారం లేదా ప్రభుత్వ జారీ చేసిన గుర్తింపు సంఖ్యలు వంటి ఆర్థిక సమాచారం ఏది ఈ ఘటనలో చోరీ కాలేదు అని కేరింగ్ ప్రతినిధి తెలిపారు. ఆ తర్వాత తాము తమ ఐటీ సిస్టమ్స్లను ఆధీనంలోకి తెచ్చుకున్నామని తెలిపారు. ఏప్రిల్లో జరిగిన ఈ దాడి సమయంలో కార్టియర్, లూయిస్ విట్టన్ వంటి ఇతర లగ్జరీ బ్రాండ్లపై జరిగిన దాడుల తరంగంలో భాగంగా జరిగింది. ఈ దాడులకు షైనీ హంటర్స్తో సంబంధం ఉందా అనేది తెలియదు. జూన్లో గూగుల్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు షైనీ హంటర్స్తో సంబంధం ఉన్న దాడుల గురించి హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత గూగుల్ కూడా ఈ హ్యాకర్ల బాధితుడైంది. గూగుల్ ఈ హ్యాకర్లను UNC 6040గా గుర్తించింది. వీరు కంపెనీ ఉద్యోగులను మోసగించి సేల్స్ ఫోర్స్ సాఫ్ట్వేర్ లాగిన్ వివరాలను అందజేయమని దొంగిలించారు. సైబర్ దాడుల్లో దొంగిలించబడిన సమాచారంలో మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఆన్లైన్ ఆర్డర్ చరిత్ర వంటివి ఉండవచ్చు. స్కామర్లు ఈ సమాచారాన్ని ఉపయోగించి బ్యాంకు లేదా ప్రభుత్వ సంస్థల నుండి వచ్చినట్లు నటించి మిమ్మల్ని సంప్రదించే ఛాన్స్ ఉంది. కాబట్టి అనుమానాస్పద ఈమెయిల్, సందేశాలు లేదా ఫోన్ కాల్స్పై జాగ్రత్తగా ఉండండి. స్కామర్లు తరచూ మిమ్మల్ని తొందరపడి ఏదైనా చేయమని ఒత్తిడి చేస్తారు. మీ బ్యాంక్ నుండి కాల్ వచ్చినట్లు అనుమానం ఉంటే కాల్ను వెంటనే స్టాప్ చేసి మీ కార్డు లేదా బ్యాంక్ వెబ్సైట్లో ఉన్న నెంబర్కు కాల్ చేయండి. నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సూచన ప్రకారం మీ పాస్వర్డ్ను మార్చండి. లేదంటే సాధ్యమైతే 2 అంచెల ధృవీకరణను ఉపయోగించండి. 3 యాదృశ్చిక పదాలతో కూడిన పాస్వర్డ్లు హ్యాక్ చేయడం కష్టం. అలాగే ఒకే పాస్వర్డ్ను 2 ఖాతాలకు ఉపయోగించకండి.